ప్రస్తుతం గాంధీ భవన్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రయత్నం కూడా మొదలుపెట్టింది. ఇక్కడ రాజకీయాలు చేయాలని ఈ శారదాపీఠం భూమికి సంబంధించి ఆల్రెడీ అధికారులు అక్కడ ఉన్నటువంటి శారదాపీఠం వారితో మాట్లాడి ఈ భూమిని శంషాబాద్కి షిఫ్ట్ చేయడానికి ఒప్పించారు. ప్లస్ ఆ భూమిలో వీళ్ళు అన్నట్టు స్వలాభం కోసం ఆ భూములు తీసుకోవట్లేదు. మేము ఆ భూములు కేవలం గోదావరి జలాలు తీసుకొచ్చి మంచినీటి అవసరాల కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ వారి కోసం అక్కడ గోదావరి జలాలు తీసుకొచ్చి ఒక రిజర్వాయర్ కట్టే ప్రయత్నంలో కొంచెం భూమి అవసరం ఉండి లక్షలాది మంది ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవుతుంటే ప్రజలు వచ్చి ఇక్కడ బతుకుతుర్రు. వారి అత్యవసరమైనటువంటి నీటిని మంచినీటిని సరఫరా చేయడానికి ఈ ప్రభుత్వం ఆ భూమిని, ఎందుకంటే అక్కడ భూమి లేదు ఎక్కువ, మీకు అక్కడ తెలుసు కోకాపేటలో ఇలా 100 కోట్ల పైచిలకు భూమి రేటు పెరిగింది. ₹1 దానాదత్తం చేసినటువంటి బీఆర్ఎస్ ఈరోజు వాళ్ళు ఒప్పుకుర్రు. శారదాపీఠం వారు ఒప్పుకొని ఆ ల్యాండ్ అలాట్మెంట్ కూడా యాక్సెప్ట్ చేసినాకనే మనం దాన్ని క్యాబినెట్లో పెట్టడం జరిగింది. కాబట్టి రాజకీయాలే చేయాలి. ఈ రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ జరగొద్దు. ఈ రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా రేపు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారన్న భయంతో ఇటు ఆ కేటీఆర్, హరీష్ రావు 24 గంటలు పొద్దున్న లేస్తే వాళ్ళకున్నటువంటి అపోజిషన్ పొజిషన్ని మిస్యూజ్ చేసుకుంటా తెలంగాణ ప్రజల మదిలోన విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తారు. అంటే మా హయాంలో మూసీ నది కావద్దు, మేము అధికారంలో ఉన్నప్పుడు RRR కావద్దు, మేము అధికారంలో ఉన్నప్పుడు మెట్రో ఫేజ్ 2 కావద్దు, మేము అధికారంలో ఉన్నప్పుడు గోదావరి జిల్లాలు తీసుకొచ్చి మూసీల ప్రవాహానికి యూజ్ చేయొద్దు, మంచినీళ్ళకు వాడొద్దు. ఈ విధంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కర్రలు కాళ్ళల్లో వేసి మమ్మల్ని పని చేయకుండానే చేసి అభివృద్ధి పనులన్నీ కుంటుపడే విధంగా చేయాలన్న ఆలోచన వీళ్ళది. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏం చేయలేవి. వాళ్ళ హయాంలో చేసిందల్లా కాళేశ్వరం, కూలేశ్వరం. వాళ్ళ హయాంలో బిల్డింగులు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేదే తప్ప ప్రజల అవసరాల కోసం ఏం పని చేసిన దాఖలాలే లేవు. సెక్రటేరియట్ మంచి భవనం ఉన్నా సెక్రటేరియట్ ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా 10 దశాబ్దాలు పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నా దాన్ని అప్పటికప్పుడు కూలగొట్టి వాళ్ళ వాస్తు కోసము మళ్ళీ పర్మనెంట్గా అధికారంలో ఉండాలంటే వాస్తు మార్చాలంటే వాస్తు కోసము ప్రగతి భవన్ని, వాస్తు కోసము సెక్రటేరియట్ని కూలగొట్టిర్రు, కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కట్టిరు తప్ప మీరు ఏ రోజు ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. ఇప్పుడు వచ్చి మేము చేస్తున్న ప్రతి పనిని ఏదో విధంగా ప్రజల మధ్యనికి వెళ్ళి అటు ప్రాంతీయ తత్వంతో కులమతాల మధ్యన చిచ్చుపెట్టే విధంగానో లేకపోతే ఏదో విధంగా డెవలప్మెంట్ జరుగుతుంటే డెవలప్మెంట్ని ఆపే ప్రయత్నం చేస్తుండు హరీష్ రావు గారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈరోజు మన తెలంగాణను ఆ గుజరాత్ లెక్కనో అక్కడ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి డెవలప్మెంట్ మనం కూడా చేసుకోవాలి కదా. మన దగ్గర కూడా అందరూ ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండాలి కదా. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చేయాలనుకున్నప్పుడు పట్టుదల ఉండాలి ముఖ్యమంత్రికి. ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఈ హరీష్ రావును, కేటీఆర్ చూసి మేమేం చేయలేకపోతే బాగుండదేమోనని చెప్పి వచ్చి మాట్లాడినట్టుగానే ఉంది. కానీ వాస్తవాలు వాళ్ళకు ఇవాళ రామచంద్రరావు గారు నిన్న చెప్పుకుంటూ అంటుండు సబర్మతికి మూసీకి సంబంధం లేదంటుండు. ఎందుకు సంబంధం లేదు? సబర్మతి కూడా అహ్మదాబాద్ నడిబొడ్డు నుంచి ప్రవహించేనది, మూసీ హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్నటువంటిది. మరి దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు సబర్మతిలో ఏ రోజు మేము గుడిసెలు తీయలేదంటాడు. సబర్మతిలో 2011 కొద్ది మందిని కుటుంబాలను సబర్మతి రివర్ బెడ్ మీద ఉన్నటువంటి పేదలను చాలా మందిని అక్కడి నుంచి కదిలించినటువంటి దాఖలాలు రామచంద్రరావు గారికి తెలియదా? పోనీ ఆ 1000 మందిని తీసుకుపోయి ఎక్కడైతే పునరావాస ప్రాంతంలో పెడితే ఆ యూనిట్లు కూడా కూలిపోయే పరిస్థితి ఉంటే అందులోకెళ్ళి మళ్ళీ కదిలించి అవి కూడా గుల్లగొట్టాల్సిన పరిస్థితి వచ్చినట్టు మర్చిపోయినరా? గాంధీనగర్లో 2025 అంటే పోయిన సంవత్సరమే ఎన్ని ఇల్లులు తీసేసిర్రు?
గాంధీనగర్లో ఉన్నటువంటి నది ఒడ్డున ఎన్ని ఇల్లులు 2025లో అంటే సంవత్సరం క్రితం 2011 ఏమో సబర్మతిది. ఇదే గుజరాత్లో గాంధీనగర్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా మీరు అక్కడ నది ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు ఎన్నో ఇల్లులు తీసిరు. మరి మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ కావాలి. ఈ డెవలప్మెంట్కి వచ్చినప్పుడు పేదలను లేకపోతే ఎవరన్నా అక్కడ అక్రమాలు కట్టిన వారిని తొలగించవచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం అలా చేస్తే ఊరుకోరా? అంటే మీకు ఇక్కడ మీకు రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటారు, ఈడ బీజేపీ కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర బాగు కోసం పనిచేయాలన్న ఆలోచన లేనట్టే కదా. ఈరోజు బీఆర్ఎస్ ఏ మాట మాట్లాడుతుందో ఒక 24 గంటలు 48 గంటల తర్వాత అదే బీజేపీ తీసుకుంటుంది లైన్. ఏమాత్రం కన్స్ట్రక్టివ్ లైన్ లేదు. మేమేమైనా వెనకబడిపోతామో అపోజిషన్లా, అరే బీఆర్ఎస్ కూడా ఏదో తీసుకున్నారు సబ్జెక్టుకు. మీరు ఎందుకంటే మీరు కూడా అధికారంలో ఉన్నారు సెంట్రల్లో గత మూడు దశాలుగా, ఇప్పుడు 3వ దఫా ఇది. మరి మీరు 10 ఏళ్ళు ఉర్రు, ఇప్పుడు కూడా ఉర్రు. వాళ్ళ హయాంలో కూడా మీరే ఉర్రు అధికారంలో, ఇప్పుడు మీరే ఉర్రు. డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి కదా. ఢిల్లీకి పోయినప్పుడు ఒక మాట, గల్లీల కోసం ఒక మాట మాట్లాడితే ఎట్లా బీజేపీ నాయకులందరూ? అది బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఆ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానీ ప్రజల తరపున ఉండాలి కదా. ఈ ప్రభుత్వం మనకి ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉన్న ఏముంటుంది మనది? ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో పనిచేస్తేనే మళ్ళీ మనకు ప్రజలు పట్టం కడతారు. అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయనీయకుండా తెలంగాణ ప్రజలు మాకు అధికారం ఇచ్చిరు కాబట్టి తెలంగాణ ప్రజలు పశ్చాత్తాప పడాలని ఏదైతే మీ మామ కేసీఆర్ అంటుండో ఫామ్ హౌస్లో వండుకొని, మరి పశ్చాత్తాప పడాలంటే మమ్మల్ని ఏం పని చేయనీయకుండా తెలంగాణ బిడ్డల్ని ఆగం పట్టియాలనే కదా మీ ఉద్దేశము. అంటే ఇవాళ మంచినీళ్ళు తాగొద్దని చెప్పి మీరు ఇవాళ శారదాపీఠం భూముల గురించి మళ్ళీ రోడ్డు ఎక్కినావు. మొన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల కోసం రోడ్డు ఎక్కినాం. వాళ్ళు కూడా ముందే చర్చలకు వచ్చిర్రు, ప్రభుత్వంతో చర్చలలో కూసుర్రు, ఎస్ఎఫ్టీకి ఎంత కావాలనో అడుక్కుర్రు. అంత అయిపోయింది. అయిపోయినాక ఈయన ఈ 6 అడుగుల మహానుభావుడు ఈ తాడి చెట్టు హరీష్ రావు అడిగి పోయిండు. పోయి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడి మీడియాను పిలిపించుకొని హంగామా చేయడం మొదలుపెట్టిండు. గతంలో కూడా హైడ్రా గురించి ఎన్నిసార్లు విష ప్రచారం చేసిర్రు. ఉండొచ్చు కొద్దిగా, కొన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తీసినప్పుడు అక్కడ బాధలు అయితే వాళ్ళందరినీ కూడా కాంపన్సేట్ పే చేస్తుంది ప్రభుత్వం. మరి లక్షల మందికి ఈరోజు అపార్ట్మెంట్ వాసులకు వాళ్ళకు కబ్జాకు గురైనటువంటి పార్కులు, లేఅవుట్లల్లో కబ్జాకు గురైనటువంటి అప్రోచ్ రోడ్లు, కబ్జాకు గురైనటువంటి చెరువులు, మరి ఇవన్నీ క్లియర్ చేయడంతో ప్రజలకు మంచి చేయలేదు హైడ్రా. హైడ్రా ఏం చేసిందో ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ సోషల్ మీడియా ద్వారా జరిగే చెడు ప్రచారము కేవలం ఇది రాజకీయం కోసమే చేస్తుర్రు, మిమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి మీ అటెన్షన్. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చెప్పే అబద్ధాలు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంచినీటి కోసము, ఈరోజు మూసీ నది కోసము, ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా తీర్చిదిద్దే ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందు పోతుండు. ఇవాళ కోర్ అర్బన్ ఏరియా ఏదైతే మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో రింగ్ రోడ్ లోపల వీలైనంత మటుకు అన్నీ, అంటే వీలైనంత మటుకు మెట్రో కానీ, వీలైనంత మటుకు మూసి ప్రక్షాళన కానీ ఇవన్నీ చేయాలనేది ఎవరి కోసము? ఎందుకు మనం కోర్, ప్యూర్, రేర్ అని ఒక తెలంగాణను డివైడ్ చేసుకొని మరీ డెవలప్మెంట్ ప్రాతినిధ్యాన్ని ముందుకు పోతున్నాం? ఎందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు వేసుకుంటున్నాం 2 సిటీల మధ్యన అటు కిందికి చెన్నై దాకా? ఎందుకు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ని బిల్డప్ చేద్దాం అనుకుంటున్నాం? మన పిల్లలకు ఉద్యోగాల కోసం కాదా? ఎందుకు రేడియల్ రోడ్స్ వేద్దాం అనుకుంటున్నాం? ఫాస్టెస్ట్ కనెక్టివిటీ పెంచడానికే కదా. మరి ఏది అడ్డుపడదామని ఎక్కడ కూడా రోడ్ వేయొద్దు, ఎక్కడ కూడా భూమి తీసుకోవద్దు, ఎక్కడ కూడా అడ్డుపడాలి. ఎట్లా హైదరాబాద్ డెవలప్ చేసుకుంటాం? ఎట్లా మన పిల్లల భవిష్యత్తు గురించి పనిచేస్తాం? ఎట్లా మన పిల్లల భవిష్యత్తుకు ఉద్యోగాలు ఇప్పించుకోగలుగుతాం? కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళకు ఒకటే ఒక పని, రోజు తప్పించి రోజు, ఒకరోజు బామ్మడిది వస్తాడు, ఒకరోజు బావ వస్తాడు. వీళ్ళిద్దరికి ఏం పని లేదు. వీళ్ళ పని ఒకటే పని. వాళ్ళ పొజిషన్ ఏందో తెలియదు, మేము అపోజిషన్ అనుకుంటున్నాం. అపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి. మేము 10 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉన్నాం, కానీ రోజు తప్పించి రోజు మీరు చేస్తున్న పనులు అడ్డుకోలే.
మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుర్రు, మీరే పనిచేస్తారన్న ఉద్దేశంతో ఉంటే నిట్టేటను ముంచిపోయారు మీరు చేసిన పరిపాలన దరిద్ర పరిపాలన కాబట్టి ఆచితూచి చేయాల్సి వస్తుంది మాకు. రూపాయికి చిల్లర పైసల కోసం భూములు దారదత్తం చేసినటువంటి దరిద్ర పాలన మీది. ఫ్యూచర్ ప్రయోజనాల కోసం ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క రూపాయికి మీరు కోకాపేట ప్రాంతంలో, నియోపోలిస్ ప్రాంతంలో ఇక్కడ 150 కోట్లకు ఎకరం పోయే దగ్గర మీరు రూపాయి ఇచ్చిర్రంటే అది మీరు శంషాబాద్ ఇవ్వచ్చు, ఇంకెక్కడన్నా రింగ్ రోడ్ బయట కూడా ఇవ్వచ్చు, కనెక్టివిటీ ఉంది, దేవుణ్ణి దర్శించుకోనికే ప్రజలు ఎక్కడికైనా పోతారు. కానీ ఇలా మంచినీళ్ళు తాగాలంటే ఎక్కడ రిజర్వాయర్ కట్టాలి, ఎక్కడి నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా అందియాలంటే రిజర్వాయర్ ఎక్కడ కట్టాలి? కాబట్టి ప్రజా అవసరాల కోసం చేసేటువంటి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించొద్దని హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, బీజేపీ నాయకులను కోరుకుంటున్నానని తెలియజేస్తున్నాను. నేను హరీష్ రావు గారిని ఒక్కటే అడుగుతున్నా, మన హయాంలో లక్షల కోట్లు దండుకొని ఫామ్ హౌజులు కట్టి రబ్బర్ చెప్పులతో ఉన్న హరీష్ రావు కోట్లకు పరిగెత్తిండు కదా, మరి అదే హరీష్ రావు గారు శంషాబాద్లో ఇదే శారదా పీఠానికి అంత భక్తి ఉంది కాబట్టి ఆయన సొంత నిధులకు వెళ్ళి ఇచ్చి అక్కడ మంచి ఆలయం కట్టియొచ్చు కదా. మనం వేరే వాళ్ళని అనడం కాదు, మనం ఏం చేస్తున్నామో చూడండి. మేము అక్కడ మంచినీళ్ళ కోసం ఒక ప్రాజెక్ట్కి ఇస్తున్నప్పుడు ₹1 దారదత్తం చేసిరని నేను చెప్తున్నా కదా మీకు. ₹1 మీరు భూమిని కేటాయించినప్పుడు మరి ఆ భూమి ప్రభుత్వ భూమే కదా, ఆ భూమిని మనం ఈరోజు మంచినీళ్ళకు వాడితే తప్పేంది అంటున్నా. నువ్వు వాళ్ళెవరిదో చుట్టాలు, వీళ్ళెవరికో చుట్టాల భూమి ఉంది. మనం ఏం చేస్తున్నామో చూడండి. మనం 10 ఏళ్ళు ఇదే అధికారంలోకి వచ్చి ఏ స్థాయికి ఎదిగినాము, ఎన్ని కోట్లు సంపాదించినాము, ఎన్ని ఫామ్ హౌజులు కట్టుకున్నాము. మరి మనకు లేదా? వాళ్ళు ఎవరో నాయకులు కాదు, ఆయన ఎవరన్నా ఉంటే అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. ఎవరికి ఎక్కడ భూములు ఉన్నాయో నాకెట్ట తెలుస్తుంది? నాకు తెలిసింది ఒకటి, ఈ 2 ఎకరాల భూమిలో హైదరాబాద్ వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ కోసము ల్యాండ్ అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వము శారదాపీఠం వారితో మాట్లాడి వారికి శంషాబాద్లో ల్యాండ్ అలాట్ చేసి స్మూత్గా జరుగుతున్న వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు హరీష్ రావు గారు. ఇది కేవలం రాజకీయంగా లబ్ధి చెందాలని తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టియాలన్న ఆలోచన తప్ప ఇంకేం లేదని తెలియజేస్తున్నాం.